హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే టమోటా చట్నీ అది కూడా 5 నిమిషాల్లో చేసేద్దామండి. చూడండి, దీనికి కాను ఒక మీడియం సైజ్ టమోటాలు ఒక 4 తీసుకొని కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, చూడండి 1 టేబుల్ స్పూన్ అయితే శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అదేవిధంగా జీలకర్ర. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. వీటితో మాత్రమే టేస్టీగా చట్నీ చేసుకునేద్దాం. ఇప్పుడు వీటిని ఫస్ట్గా ఫ్రై చేసుకుందాం. టమోటాను వదిలేసి మిగిలిన అన్ని ఆయిల్లో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఈ తెల్లగడ్డ, ఎర్రగడ్డ అనేది తెల్లగడ్డ పచ్చివాసన వెళ్ళి ఎర్రగడ్డ చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు టమోటా యాడ్ చేసుకొని చూడండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అయితే కాస్త మగ్గాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మగ్గింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనిద్దాం. చూడండి, ఇక దీన్ని కింద పెట్టుకుంటే ఈ విధంగా అయితే చల్లారాలన్నమాట. చూడండి, కాస్త చల్లారాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటే చాలండి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే టేస్ట్ అదే వస్తుంది అనమాట. ఉప్పు కారం కరెక్ట్గా వేయాలి. రిమైనింగ్ వీటన్నింటిని వేసి ఉప్పు కారం అనేది మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, దీన్ని గ్రైండ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇక పోపు వేసేద్దాం. పోపుకు గాను జస్ట్ పెనం స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేసి అంతే అండి ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీని అందులోకి వేసి మిక్స్ చేసేయడం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోశకి, రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నాకైతే ఈ చట్నీ చాలా ఇష్టం, అందుకనేసి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనేసి చేశాను. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.